ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బుధవారం రాత్రి ఒక కేసులో బెయిల్పై విడుదలైన వెంటనే మరో కేసులో భాగంగా అతన్ని పోలీసులు అదుపు తీసుకున్నారు. అయితే విచారణలో పోలీసులకు రావణ్ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. 2025లో గొల్లప్రోలు మండలంలో పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కులాల మధ్య ఘర్షణగా ఎందుకు చిత్రీకరిస్తూ వీడియో చేశారని పోలీసులు ప్రశ్నించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. అయితే రావణ్ మాత్రం సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. తనను ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పనని, యూట్యూబ్లో తన అరెస్టుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తానని కూడా పోలీసులు చెప్పారట. సో దీంతో తన ఛానల్కు చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయని కూడా పేర్కొన్నారట. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో ఈరోజు గురువారం సాయంత్రం రావణ్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టున్నారు. అయితే ఇదే కేసులో ఏలూరులో జూన్ 28న జరిగిన దళిత క్రైస్తవ సమరశంకారావం సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్లపై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. పవన్ను వ్యక్తిగతంగా దూషించాడని, రావణ్పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లి అతన్ని అదుపులో తీసుకున్నారు. బుధవారం పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించారు. అయితే ఈ కేసులోనూ రావణ్ సమాధానాలు చెప్పకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారట. సో చివరికి అతడిని నిన్న రాత్రి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ నిరాకరిస్తూ బెయిల్ ఇచ్చింది కోర్టు. సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశారు. అండ్ ఇంకొక అతను జడా శ్రవణ్ విషయానికి వస్తే మత విద్వేషాలు, వైషమ్యాలు రగిలిస్తూ శాంతి భద్రతకు భంగం కలిగించేలా రెచ్చగొట్టేలే ప్రసంగం చేశారని అందిన ఫిర్యాదుతో జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్తో పాటు మరికొందరిపై ఏలూరు 3 టౌన్ కాళ్ల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. గత నెల 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంకారావం బహిరంగ సభలో శ్రవణ్, యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్తో పాటు మరికొందరు తమ ప్రసంగాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా దూషించి హేళన చేశారని ఏలూరు గొల్లయ్యగూడానికి చెందిన పెద్దాడ వెంకటరమణ, కాళ్ల మండలం సీసలకు చెందిన తోట ఫణిబాబు కంప్లైంట్ రైజ్ చేశారు. సో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పాలకోడేరు పోలీస్ స్టేషన్లోనూ శ్రవణ్ కుమార్పై ఫిర్యాదులు అందాయి. సో ఇప్పటిదాకా ప్రశ్న రావణ్ను అరెస్ట్ అయ్యారు. ప్రశ్న రావణ్ని అక్కడ తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు సంబంధించి చాలామంది ఆయన ఫాలోవర్స్ కూడా పిఠాపురం రావడం జరిగింది. అక్కడ పిఠాపురం స్టేషన్ వద్ద ఒక హై డ్రామా కొనసాగింది. సో ప్రశ్న రావణ్తో పాటు ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, సన్నిహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తనకు సంబంధించిన లాయర్లు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ జన సైనికులకి వీళ్ళకి మధ్య ఒక వాగ్వాదం జరిగింది. భారీ పోలీసుల బందోబస్తు మధ్య వాళ్ళిద్దరి మధ్య ఆ యొక్క గొడవని పోలీసులు చాలా చాకచక్యంగా ఆపడం జరిగింది. సో నిన్నంతా దాదాపుగా 24 గంటల హై డ్రామా తర్వాత కోర్టు రిమాండ్ నిరాకరించి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు సర్పవరం పోలీసులు అలా బెయిల్ వచ్చిందో లేదో వెంటనే సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భం. సో విచారణకి సహకరించట్లేదంటూ పోలీసులు చెప్తున్న సమాచారం. సో మరి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు రాధా మనోహర్ దాస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చాలా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో పిఠాపురం వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్తో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ సరిగ్గా బెయిల్ వచ్చిందనుకున్న టైంకి సర్పవరం పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు. అసలు ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలేంటి, అంత ఎక్స్ట్రీమ్గా పోలీసులు నిర్బంధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు విందాం. 6% ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అయితే 10% ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తాలూకాని మీరు ఎప్పుడు చెప్పుకుంటారండి? ఈ రాష్ట్రంలో ఎప్పుడు చెప్పుకుంటారు? ఎప్పుడు చెప్పుకుంటారు? రాష్ట్రంలో 1,10,00,000 మంది దళిత బహుజనులు శ్రవణ్ కుమార్ తాలూకా అని చెప్పుకునే రోజు ఒక రోజు రావాలి. ఆ రోజు మాత్రమే మన సమస్యలు తీరుతాయి. గ్యారంటీ ఏంటి? చరిత్ర, నా చరిత్ర తిరగవేయండి. 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో
డాక్టర్ సుధాకర్ని అక్రమంగా చంపేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసిన మొట్టమొదటి ఘన చరిత్ర జడా శ్రవణ్ కుమార్ది ఈ రాష్ట్రంలో. కిరణ్ కుమార్ చనిపోతే ఇంటికి పరిగెత్తి కరోనాలో ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్లి కిరణ్ కుమార్ యొక్క కేసుని సిబిఐకి అప్పగించాలని కేసు వేసినటువంటి జడా శ్రవణ్ కుమార్. వాట్ నాట్ శిరోమండనం వరప్రసాద్ కేసులో నుంచి, సైబర్ సుబ్రహ్మణ్యం కేసులో నుంచి ఈ రాష్ట్రంలో నేను చెయ్యని పోరాటం లేదు, మాట్లాడని మాట లేదు, రిప్రజెంట్ చేయని ఇష్యూ లేదు. దళితుల కోసం, ఆదివాసీల కోసం, బహుజనుల కోసం, ఆఖరికి అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే ఆ కుటుంబాని కోసం కూడా పోరాటం చేసిన ఏకైక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను. నా చరిత్ర మీకు చెప్తున్నా, నా చరిత్రను ఒకసారి పరిశీలించండి. సో విన్నారు కదా, ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు ఇవి. సో దాని గురించి పిఠాపురంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, జనసేన కార్యకర్త, అభిమాని పెట్టిన ఫిర్యాదుతో అతనిపైన కేసు నమోదు చేశారు. అండ్ దాని తర్వాత సర్పవరం పిఎస్లో కేసు నమోదైంది. ఏలూరులో దళిత క్రిస్టియన్ల సభలో రావణ్ ఆవేశపూరిత ప్రసంగం చేశారు. కొంతకాలంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీరుపై ప్రశ్న యూట్యూబ్ వేదికగా రావణ్ తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో దళిత విద్యార్థులపై కుల వివక్షకు పాల్పడ్డారంటూ రావణ్ చేసిన వీడియోలు తీవ్ర సంచలనమయ్యాయి. తన నియోజకవర్గంలో విద్యార్థులపై కుల వివక్ష అంటూ వీడియోలు చేయడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం తీవ్రంగా ఆక్షేపించారు. అలాంటి వారిని కఠినంగా అణిచివేస్తామని కూడా పవన్ హెచ్చరించారు. అంటే వాస్తవానికి ఇలా ఎవరైతే అంటే తమ హద్దులు మీరి మాట్లాడతారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యం. సో దాంట్లో ఆయన ఏం మాట్లాడారో విన్నాం. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటే ఈ కుల వివక్షను రెచ్చగొట్టేవి, మత వివక్షను రెచ్చగొట్టేవి, ఇలాంటివి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యం. అయితే పవన్ జనసేన బెదిరింపులకు ప్రశ్న రావణ్ బెదరలేదు. పవన్ విధానాలపై ఆయన వ్యతిరేక వీడియోలు కొనసాగిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా రావణ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ జనసేన నుంచి పెరిగింది. ఈ క్రమంలో గత రాత్రి రావణ్ కూడా తన ఛానల్లో నిర్వహించిన లైవ్లో అరెస్టు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. తనను అరెస్ట్ చేసినా, చంపినా తన స్థానంలో ఇంకొకరు ప్రశ్నిస్తూనే ఉంటారన్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుగానే ఆయన అరెస్ట్ వార్త సంచలనమైంది. సో సీఎం, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు రావణ్పై కేసు నమోదైంది. అండ్ దీనికి సంబంధించి పర్టికులర్గా కులాలు, మతాలు సమాజంలో ఒక అంతర్భాగం. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి సంస్కృతులు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి. కానీ కులాలు, మతాలు రెచ్చగొట్టడం అని నిజంగా కరెక్ట్ కాదు. అది జర్నలిస్టులైనా, యూట్యూబర్లైనా, ఇంకెవరైనా సరే వాళ్ళ లిమిట్స్లో ఉంటే బాగుంటుంది. ఎవరైనా నిజంగా సెక్యులర్గా ఉండి అన్ని మతాలు ఓకే అనుకుంటే ఓకే. కానీ ముసుగుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నిజంగా అంటే ఇలాంటి రాజకీయాలు చేయకూడదని నా విజ్ఞప్తి. ఎవరో చేశారనో, ఎవరో చేస్తున్నారనో కాదు, ఇకపై ఇలాంటివి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక యూట్యూబర్గా తప్పులు ప్రశ్నించాలి, ఒక జర్నలిస్ట్గా తప్పులు ప్రశ్నించాలి, ఇలాంటివి ఓకే. కానీ మనం మాట్లాడే మాట కూడా చాలా ఇంపార్టెంట్. ప్రశ్నించడం ఎంత ఇంపార్టెంటో ఆ విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అక్కడ మనం మాట్లాడే మాట యొక్క ఇది కోల్పోతే మనకి ఆ క్రెడిబిలిటీ ఏముంటుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు ఈ మన తెలుగు రాష్ట్రాల్లోనే. సో ఎన్నో ఏళ్ళుగా ఒక 1 year వాళ్ళ వీడియోస్ గట్టిగా వెళ్తే తర్వాత వాళ్ళు కనుమరుగైపోతారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా వ్యూస్ కోసం కాకుండా సమాజం మారాలనో, గొడవలు రాకూడదనో అలాంటి జర్నలిస్ట్ కూడా చాలామంది ఉన్నారు కదా, యూట్యూబర్లు కూడా చాలామంది ఉన్నారు కదా. సో ఫర్దర్గా ఇలాంటివి జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రశ్న రావణ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారా, సక్రమంగా అరెస్ట్ చేశారా? మస్ట్గా కామెంట్ చేయండి.